ఎక్స్ట్రా నీకు అసలు చెప్తా. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. లాస్ట్ టైం నేను చందు మాల్కి వెళ్ళేటప్పుడు ఒక వాచ్ అయితే చూసాడనమాట. వాచ్ చూడగానే చందుకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు లాంచ్ చేశాడు నాకు అసలు తెలియదు అని అంటున్నాడు. చందు యాక్చువల్గా శాంసంగ్ పిచ్చోడు అనమాట. ఏ ప్రోడక్ట్ చూసినా శాంసంగ్ అంటానే ఉంటాడు. సో చందుకు నచ్చిందంటే నేను ఖచ్చితంగా కొంటాను, తనకు సర్ప్రైజ్ చేయడానికైనా కొంటాను అనమాట. సో ఆఫీస్ అయిపోయాక నా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి ఇక్కడైతే కొన్నాను అనమాట. ఇది బ్లాక్ అంటారు. మనం బ్లాక్ ది స్ట్రాప్ వేసినాం అనుకోండి మంచిగా కనిపిస్తుంది. ఇది అది సిల్వర్ అయిపోతుంది. అది దీనికి ఆల్రెడీ వేసిన ఏమైనా ఉందా? ఇదే ఉంటుంది, సేమ్ ఇదే వస్తుంది. ఆరెంజ్ వద్దు. సో ఒకసారి నేను కలర్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ వైట్ ఉంటుంది. వైట్ అస్సలు వద్దులేండి. దీని చార్జర్ అవన్నీ లోపల ఉంటాయి. కేబుల్ అడాప్టర్. ఈ వాచ్ కొనాలా వద్దా అని చెప్పి చాలా టైమ్స్ ఆలోచించాను అనమాట. యాక్చువల్గా వాచ్ ప్రైస్ అయితే 60,000. నా లైఫ్లో నా ఫోన్ కాస్టే అంత లేదు. చాలా టైమ్స్ ఆలోచించి నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళకి బుర్ర తినేసాను అనమాట. సో ఇంకా సరే నా హస్బెండ్కే కదా, తను చాలా ఇష్టపడ్డాడు. మేము ఎంత కష్టపడతాం, నచ్చింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటామని చెప్పి నాకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. సో చందుకు నచ్చితే నేను ప్రైస్ కోసం అస్సలు ఆలోచించాను అనమాట. ఏముంది లేండి అని అనేసి నేను ఇంకా నా ఫ్రెండ్స్ని బుర్ర తినేసి, యాక్చువల్గా మాకు 7:30కి అప్పుడు మీటింగ్ అయింది. ఇంకా ఆఫీస్ నుంచి మేము మళ్ళీ నార్బిట్ మాల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు 9 అయిపోయింది అనమాట. చందుకి ఇక్కడ తెలిసిపోతుంది లేట్ అయిపోయింది ఏమనుకుంటాడో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. ఆఫీస్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా చెప్పేసి అనమాట. ఎందుకంటే పక్కన విజయ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సరే ఆఫీస్లో ఉంది అని అనుకుంటారు కదా. సో ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నప్పుడు నా ఫేస్లో ఆనందం చూడాలి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నాకన్నా చందు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది కూడా నేను క్యాప్చర్ చేశాను, చూడండి. ఏంటో వాచ్లకి ఎంత డబ్బులు. అది మా ఆయన ఎప్పుడో చూస్తాడండి. అంతే. ఫైనల్లీ 50,000 సాలరీ. ఇక్కడ ఈ పర్సన్ కనిపిస్తున్నారు కదా, పర్సన్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. అస్సలు అంటున్నారనమాట, నిజంగా నీలాంటి వైఫ్ ఉండాలమ్మా అనేసి. అంటే ఇంత ప్రైజ్ వర్త్ కొన్నానని కాదు, నా ఫేస్లో నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను అది కొనేటప్పుడు. ఏమైనా అంటే నా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతాడని చెప్పి అంటుంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా యూట్యూబ్ ఛానల్ కోసం అడిగారు. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చెప్పారనమాట సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా అసలు నిజంగా లక్కీ మీ హస్బెండ్ అని చెప్పి ఎన్ని టైమ్స్ అన్నారు. ఆఫీస్ బయట నా స్కూటీ జగదీష్ బైక్ కూడా పెట్టామన్నమాట. ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. చిన్నగా వాచ్ ఇందులో పెట్టాను. ఇప్పుడు వీడియో షూట్ కోసం కెమెరా పెట్టమని అడుగుతాను అనమాట. సో ఏం చేస్తాడో చూద్దాము. రికార్డ్ అవుతుంది. ఎక్స్ట్రా నీకు అసలు చెప్తున్నాను కదా, నీకు నాటకాలు శ్రీక. నేను అందుకే అసలు నేను ఇంకెక్కడ పెట్టినా చందు కనిపెట్టేస్తాడని చెప్పి రోజు షూట్ చేసుకుంటాను కదా వీడియోస్. సో కెమెరా బ్యాగ్లో పెట్టి తన ముందు పెట్టాను అనమాట. ఓపెన్ చేసినప్పుడు తను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. అవి మనం వీడియోలో క్యాప్చర్ చేసినా బయట అసలు ఆ ఫీలింగ్ అనేది వేరేగా ఉంటుంది. నాకు ఒక్కసారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనమాట. అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదైనా చందు తర్వాతే కదా, చందు హ్యాపీగా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. అండ్ చందు వెంటనే ఇంకా వాళ్ళ అన్నయ్యకి కూడా వీడియో కాల్ చేసి చూపించేశాడు అనమాట. ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి కదా, వాళ్ళ సంతోషాన్ని కాల్ చేసి ఇంకా చూపించాడు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
చాలామంది అనుకోవచ్చు ఏంటి మీకు డబ్బులు ఎక్కువైపోయాయి 60,000 పెట్టి వాచ్ కొన్నావు అని అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతామండి. ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవ్వరికి తెలీదు. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను అదే నమ్ముతాను అనమాట. చందు కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. తన హ్యాపీనెస్ కోసం నేను ఎప్పుడు ఏదైనా చేస్తాను. అది 60,000 అయినా 1,00,000 అయినా 3,00,000 అయినా తనకి నచ్చింది అని అంటే నేను టైం తీసుకొని అయినా డబ్బులు ఉండి చూసుకొని అయితే కొంటాను అనమాట. ఇదంతా మెయిన్ నా ఇద్దరు ఫ్రెండ్స్ వల్లనే జరిగింది. వాళ్ళిద్దరు లేకపోతే నేను వెళ్ళి కొనేదాన్నే కాదు. కంప్లీట్ జగదీష్ విజయ్ వాళ్ళిద్దరికి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. నాకు అంతా వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు. చందు ఎలా ఫీల్ అయ్యావు వాచ్ చూసి నాకు చెప్పు. సూపర్. ఒకడేనా అసలు చెప్పడానికి మాటలు లేవు. ఎక్స్పెక్ట్ చేసావా నేను కొంటానని? అనుకున్నాను కానీ ఎంత త్వరగా వస్తుంది అంటే కొంటాను అనుకున్నావా? తర్వాత ఎన్ని రోజులు అనుకున్నావు? అదేం అనుకోలేదు, వస్తుందిలే తర్వాత అనుకున్నాను కానీ బట్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఓకే. ఓ తీయని పరిచయమా వెలకట్టలే